హాయ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని మేము ముందుకు వచ్చానండి. చూడండి, అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? సాతాను ఎలా ప్రేరేపిస్తాడో మీకు అర్థమైందండి? అర్థమైందా? సాతాను ఎలా ప్రేరేపిస్తాడో మీకు అర్థమవుతుందా? దాచావు నీ చేతుల్లో క్షేమంగా, నింపావు జీవనతో సమృద్ధిగా. చూడండి, దేవుడు ఆ అననీయ సప్పీరాకి ఒక పొలం ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళకు ఒక పొలం ఉంది. వీళ్ళేమనుకున్నారంటే ఆ పొలాన్ని అమ్మేసి అదేమో చర్చ్ అపోస్తుల సంఘము, అపోస్తుల పరిచర్య అని స్టార్టింగ్లో జరిగిందండి. ఎవరి ద్వారా అంటే యేసుప్రభు వారి శిష్యుల ద్వారా జరిగేది. అయితే ఇక్కడ ఆ టైంలో ఏంటంటే ప్రత్యేకంగా ఎవ్వరికి ఆస్తులు ఉండేవి కాదు. ఇప్పుడంటే స్వార్థం, నా చర్చి, నా బంగ్లా. ఇప్పుడు ఈ చర్చిని ఎవరు కడతారు? విశ్వాసులే కడతారు. వాళ్ళ డబ్బు, వాళ్ళ సొత్తు అంతా పెట్టి కడతారు. ఇది నా చర్చి అని చెప్పి ఒకరికి రాసేయడం అంత కరెక్ట్ కాదు. అది సమిష్టి కృషి, సమిష్టి మీన్స్ అది అందరికీ సంబంధించిన ప్రాపర్టీ కింద ఉండడమే కరెక్ట్. మీకు అర్థమైందా? ఎప్పుడైతే నాది నాది అని వచ్చిందో ఇంకా అక్కడ అర్థాలు మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ టైంలో అపోస్తుల పాదాల దగ్గర అందరూ వాళ్ళకు ఉండేదంతా తెచ్చి పెట్టేవారు. వాళ్ళకి ఏముంటే అది అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు అన్నమాట. ఉన్నదంతా అమ్మేసి తెచ్చి వీళ్ళ పాదాల దగ్గర పెడితే అది అంతా సమిష్టిగా అందరూ అక్కడికి చేరిన వాళ్ళు. ఇప్పుడు అందరూ డబ్బు ఉన్నోళ్ళు ఉండరు, అందరూ డబ్బు లేని వాళ్ళు ఉండరు కదా. అటు రిచ్ ఉంటారు, ఇటు పూర్ ఉంటారు. ఇప్పుడు అది సమిష్టిగా తెచ్చినప్పుడు ఇప్పుడు పూర్ అని, రిచ్ అని, విధవరాళ్ళని, ఎస్పెషల్లీ విధవరాలని బాగా చూడాలి, భర్త లేని వారిని బాగా చూడాలి, బిడ్డలు అనాథలైన పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ యొక్క కొన్ని సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ఆది అపోస్తుల సంఘంలో ఉండేవి. మీకు అర్థమవుతుందా? ఆది అపోస్తుల సంఘంలో అవి ఉండేవి. తర్వాత సంఘాలకి, చర్చిలకి అర్థాలు మారిపోయి యాక్చువల్గా స్టార్టింగ్లో అదే అర్థం. ఇప్పుడు ఈ డబ్బు ఉన్న ఆ డబ్బు అంతా తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అది సమిష్టిగా ఆ సంఘంలో అందరూ పంచుకునేవాళ్ళు. మీకు అర్థమైంది? పంచుకోవడం అంటే పంచుకొని వెళ్ళిపోవడం కాదు. అక్కడ ఫుడ్ కోసం అన్నట్టు, షెల్టర్ కోసం అన్నట్టు, ఇంకా రకరకాలుగా బీదలు ఉండే వాళ్ళకి సహాయం చేయాలన్నట్టు ఇట్లా ఉండేది. ఆది అపోస్తుల పరిచర్య అలాగే ఉండేది. అయితే ఈ అననీయ సప్పీరా ఇద్దరు భార్యాభర్తలు. వారికి ఒక పొలం ఉంది. ఆ పొలం అమ్మేసి ఈ యొక్క అపోస్తులకి ఇద్దామని వాళ్ళు అనుకున్నారు. మీకు అర్థమైందా? పొలం వాళ్ళదే, పొలం అపోస్తులది కాదు. పొలం వాళ్ళదే. అపోస్తుల కంటే మరి వాళ్ళకి ఏముందో లేదో మనకి తెలియదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలి? ఈ అననీయ సప్పీరా మనం పొలం అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అపోస్తులకి ఇద్దాం, అపోస్తుల పాదాల దగ్గర పెడదామని వాళ్ళు అనుకొని మీకు అర్థమైందా? వెళ్ళి పొలం అమ్మేరు. కానీ వాళ్ళకి ఒక సైతాన్ గాడు ఏం చేశాడంటే వాళ్ళకు ఒక తప్పుడు ఆలోచన పెట్టాడు. ఇప్పుడు ఓ పద్ధతి ప్రకారం వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ పద్ధతిలో వెళ్ళిపోవాలి. సైతాన్ గాడు నీకు రకరకాల ఆలోచనలు పెడితే ఆ రకరకాల ఆలోచనలో ఒక నిబంధనలో కొనసాగుతున్నప్పుడు వెళ్ళిపోవాలి జాగ్రత్తగా. నిబంధనలో అంతేనా? ఏదైనా అంతే. ఒక నిబంధన మనం చేసుకున్నాం, అది అపోస్తుల పరిచర్య కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఒక భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక నిబంధన అనుసరించి వెళ్ళిపోవాలి అంతే. ఇక డిస్ట్రాక్ట్ అవ్వడానికి అక్కడ లేదు. నాకు నచ్చినట్టు నేను వెళ్తాను, నీకు నచ్చిన అస్సలు లేదు. అసలు ఆది అపోస్తుల పరిచర్యలో అట్లాంటి క్వశ్చనే లేదు. నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళు, నాకు నచ్చినట్టు నేను వెళ్తాను అన్నా లేదు. అందరూ కలిసి ఉండేవారు. అందరూ సమిష్టిగా వాళ్ళకు ఉండేది, తినేవారు, ఉండేవారు,
సహవాసం చేసుకునేవారు, ఎప్పుడు దేవునిలోన వాళ్ళు జీవించేవారు. మీకు అర్థమవుతుందా? దేవుడితోని దేవుళ్ళో వాళ్ళు జీవించేవారు, దైవ సన్నిధిని వాళ్ళు ఎక్కువ కోరుకునేవారు. అందుకే అప్పుడు అంత స్టార్టింగ్లో అంత అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగాయి. మీకు అర్థమైందా? పేతురు గారు ఆ వీధిలోంచి వెళ్తున్నప్పుడే చాలా అద్భుతాలు జరిగేవి, దయ్యాలు వదిలేసేవి. అంటే అంత పవర్తోని వాళ్ళని నింపారు. ఆ పవర్ అనేది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ కూడా సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది అమూల్యమైన రాయి, అది పరిశోధింపబడిన రాయి. మీకు అర్థమవుతుందా? చాలా పరిశోధనలోంచి వచ్చాము, ఇక్కడ రాయి వేశారు, పరిచర్య స్టార్ట్ అయినట్టే లెక్క, అసలైన పరిచర్య ఇంకా స్టార్ట్ అయినట్టే లెక్క. సో ఏంటంటే ఇక్కడ నీతి మట్టపు గుండుగా, న్యాయం కొలనూలుగా ఇక్కడ ఆది అపోస్తుల పరిచర్య ప్రారంభమైనట్టు లెక్క. మీకు అర్థమవుతుందా? మొదటిగా నాకు ఉండే ప్రాపర్టీ నేను సమిష్టిగానే ఉంచాను, అది నా పేరు మీద లేదు. యాక్చువల్గా ఇది నాకు ఇచ్చేశారు మా వాళ్ళు, బట్ నేను అది సమిష్టిగానే ఉంచాను. యాక్చువల్గా నేను అది ఎంకరేజ్ అవ్వలేదు, వెళ్ళి నా పేరుని రాసేసుకుందామని అనలేదు. సమిష్టిగానే ఉంది, ఇది సమిష్టిగానే ఉంటుంది. నేను చాలాసార్లు ఇన్వైట్ కూడా చేశాను. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏంటంటే డెడికేటెడ్ పీపుల్ కావాలి మనకి, చాలా డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళు కావాలి. ఎలాగొస్తుంది అది? ఆది అపోస్తుల పరిచర్య ఇక్కడ ప్రారంభమైనట్లు లెక్క. ఇక్కడ ఒక రాయిని దేవుడు వేసి పెట్టారు. మీకు అర్థమైందా? అదే రాయి నేను. మన గోల్స్ అన్నీ మనం రీచ్ అయిపోయినట్టే లెక్క. ఇంకా పరిచర్యలో గోలే మిగిలిపోయింది. సో దేవుడు మన ఎలా డైరెక్ట్ చేస్తే అట్లా వెళ్ళడమే. ఎవరు రావాల్సింది, ఎవరు పాలిభాగస్తులు అవ్వాల్సింది, ఎవరు ఇందులో షేరు, ఇది అంతా సమిష్టిగానే ఉంటుంది. ఇది నా పర్సనల్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. దేవుడు ఇచ్చారు, ఇది దేవుడి కోసం ఉపయోగపడాలి. ఆ విధంగా ఏది ఎలాగా వచ్చి దేవుడు ఎలాగైతే అది ఒక అర్థవంతంగా ఒక దేవుని చిత్తంలో ఎలా కొనసాగిపోవాలో పరిచర్య అట్లా ముందు కొనసాగుతుంది. మీకు అర్థమైందా? ఆది అపోస్తుల సంఘంలో కూడా అదే పని, అదే పరిస్థితి. చూడండి, వాళ్ళ అననీయ సపీరా ఏం చేశారంటే వాళ్ళకుండే పొలము అమ్మారు. అది అపోస్తుల పాదాల దగ్గర యాక్చువల్గా అంతా తీసుకొచ్చి పెట్టాలి. ఈ లోపల సైతానుడు వాళ్ళకి ఒక దురాశ పెట్టాడు. ఇది మనం పొలం కదా, మనం అమ్మేం కదా, కొంత మనం దాచుకొని కొంత తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నారు. అంటే అక్కడ చీట్ చేయాలనుకున్నారు, అబద్ధం ఆడాలి అనుకున్నారు. అది వాళ్ళు చేసిన తప్పు, ఇంకేటిగా. అంత పెర్ఫెక్ట్గా ఉండాలండి దైవ నియమాల్లో. ఇప్పుడు అంత కరెక్ట్గా ఉన్నప్పుడే సంఘం యొక్క పునాది అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు అర్థమైందా? ప్రతి దగ్గర మనం రాజీ పడిపోయి వెళ్ళిపోతే అక్కడ చాలా ఇంకా సంఘంలో ఏంటంటే ఎంతమంది చేరిపోయినా వాళ్ళకి ఒక పర్టికులారిటీ రాదు. ఇప్పుడు కోరి ఆత్మల్ని మనం నరకంలో తోసేసినట్టు అవుతుంది. అబద్ధం ఆడితే ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అబద్ధం ఆడకూడదు. మరి నువ్వు అబద్ధం ఆడేవు. అబద్ధం ఆడినప్పుడు దానికి పరిష్కారం అక్కడ వెంటనే జరిగింది అనుకోండి, అప్పుడు రెండోసారి ఇంకెవరైనా అబద్ధం ఆడడానికి భయపడతారు. ఎందుకంటే ఈ చిన్న అబద్ధం అనేది అది నరకంలో పడేస్తుంది, రేపు అగ్నిలో పడేస్తుంది. ఇది చూసిన వాళ్ళకి మిగతా వాళ్ళకి భయం అవుతుంది కదా, అయ్యో అబద్ధం ఆడకూడదు అన్న ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఈ సంఘాల్లో ఈ పర్టికులారిటీ, ఈ యొక్క షార్ప్నెస్ అనేది రావాలి. తప్పుని తప్పుగా మనం చెప్పగలగాలి, అది రెక్టిఫై చేయగలగాలి. ఇప్పుడు దుష్టుడు తన దుష్టత్వాన్ని వదిలేసినట్టు నువ్వు గద్దించాలి, హెచ్చరించాలి. లేకపోతే ఆత్మకి దేవుడు నిన్ను కారణభూతం చేసి నిన్ను ఉత్తరవాదిగా పెట్టి ఆ శిక్ష నీ మీదకి వచ్చేలాగా అవుతుంది. దుష్టుడు దుష్టత్వాన్ని వదిలేలాగా ఆ దుష్టత్వాన్ని హెచ్చరించాలి, సరిచేయాలి. అప్పుడు ఆ దుష్టత్వాన్ని వాళ్ళు వదిలేస్తే వాళ్ళు నీతిమంతుల జాబితాలోకి వస్తారు. ఈ నీతిమంతుడు నీతంతా చేసి చివరాఖరికల్లా దుష్టత్వంలో పడిపోతే ఈ నీతి ఏది జ్ఞాపకం రాదు, ఆ దుష్టత్వమే జ్ఞాపకం వస్తుంది. దాన్ని బట్టి నరకంలోకి వెళ్ళిపోతాం. కనుక దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో నువ్వు సక్రమంగా చేయగలగాలి. చూడండి, ఇది కూడా అంత పర్టికులర్గానే నడిచేది. ఎందుకంటే సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడిని నేనే. దేవాలయంకు పునాది వేయబడుతుంది. మౌంటైన్ ఆఫ్ ద అంటే అంచె దినముల్లో, ఈ అంచె దినముల్లో ఉన్నాము. ఖచ్చితంగా ఈ మందిరం పర్వతం అనేది హెచ్చింపబడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ మందిరం అనేది స్థాపింపబడుతుంది. ఇదే కదా, అందుకోసం ఫస్ట్ ప్రిన్సిపల్స్ అనేవి ఇక్కడ జరిగాయి. ఎందుకు అంటే ఒక క్రమమైన పద్ధతిలో పరిచర్య వెళ్ళాలి కనుక
ఎవరు పాయింట్అవుట్ చేసినట్టు ఉండకూడదు కనుక అంత పర్ఫెక్ట్ పీపుల్ని దేవుడు సెలెక్ట్ చేశారు. సెలెక్టెడ్ పీపుల్ కూడా వస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే నేను చెప్తున్నది, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అని దేవుడు చెప్పారు. ఇక్కడ ఆది అపోస్తుల పరిచర్యకి దీనికి లింక్ ఉంది. అదే పరిచర్య మనం కొనసాగిస్తాము. ఇక్కడ ఓన్గా నా సంపాదన నేను అనేమి ఉండదు. ఇక్కడ ఏదన్నా సమిష్టిగానే ఉంటుంది. మీకు అర్థమైందా? ఇక్కడ ఈ ఇంట్లో చాలా ప్రాపర్టీ ఉన్నట్టే ఉంటుంది, అసలు దేనికి కొదులేనట్టే ఉంటుంది. ఇది అంతా సమిష్టిగానే ఉంటుంది. ఇది నాది, నేను నా సొత్తు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు అలా అనుకుంటామో అప్పుడే స్వార్థం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనం నిస్వార్థంగా చెయ్యలేము. ఇంకా నాది, నేను, ఇంకా నా పేరు, ఇది వస్తే చాలు, అది వస్తే చాలు, ఇట్లా ఒక్క మోసంలోకి వెళ్ళిపోతారు. ఆ డబ్బు వ్యామోహం, ధన వ్యామోహం అనేటువంటి ఒక మోసంలోకి వెళ్ళిపోతారు. సో వాటికి ఏటికి అవకాశం లేదు. సో చూడండి, ఇక్కడ ఏమున్నా అది సమిష్టిగే. అర్థమైంది మీకు? చూడండి, ఇక్కడ ఏంటి అంటే, అననీయ ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించు. చూసారా? కొంత దాచుకొని కొంత అపోస్తుల పాదాల దగ్గర పెట్టావు కదా, ఎందుకు? ఏమంటున్నారు? పరిశుద్ధాత్మని మోసపుచ్చి సాతాను ఎందుకు? పరిశుద్ధాత్మని మనం మోసపరచలేము. ఎందుకంటే ఆయన మనలో ఉంటారు. ఆలోచనలో కూడా మోసపరచడానికి లేదు, మోసపరచకూడదు. నీకు అర్థమైందా? ఈవెన్ ఆలోచనలో కూడా మనం ఎక్కడ మోసకరమైన ఆలోచనలు అనేవి ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తామో అదే చేస్తాం, అవునా కాదండి? కనుక మనం ఏంటంటే ఎప్పుడు కూడా మన హృదయాన్ని, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను అని ఒక దగ్గర ఈ కీర్తనల గ్రంథంలో చెప్పబడుతుంది. మన కన్నుల ఎదుట మనం ఏ దుష్కార్యము కూడా ఉంచుకోకూడదు. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ వీళ్ళకి జస్ట్ ఆ యొక్క సాతాను ఏం చేశాడు? హృదయంలో మోసాన్ని పెట్టాడు. యాక్చువల్గా పొలం వాళ్ళది, వాళ్ళు ఇవ్వాలనుకుంది వాళ్ళే కదా. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాపర్టీ అమ్మి అంతా అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి కదా యాక్చువల్గా. సో ఇప్పుడు పొలం అమ్మి తెచ్చి పెట్టిన తర్వాత అంతా పెట్టాలి కదా. ఈ సైతానుడు వాళ్ళకు ఒక దుష్టాలోచన పెట్టాడు. సైతాను చాలా జాగ్రత్తగా ఉండాలి, హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవరు అని బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది. చూసారా? హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. సో ఆ హృదయం ఎవరు మోసం చేస్తారు? నువ్వు సైతానికి అవకాశం ఇస్తే వాడు అనుక్షణం నేను మోసం చేస్తూనే ఉంటాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. పరిశుద్ధాత్మ లీడింగ్లో ఉండాలి ఎప్పుడు, ఎల్లప్పుడు కూడా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏమైందంటే కొంత దాచుకున్నారు, కొంత అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పేతురు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆయనకి అర్థమైపోయింది, పరిశుద్ధాత్మ ఆయనకి చెప్పేశాడు. ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మని మోసపుచ్చావు? సాతానికి ఎందుకు నువ్వు లోబడ్డావు? ఇంతకీ ఎందుకు నీ హృదయం భూమి వేళలో కొంత దాచుకున్నావా అని ఇక్కడ అడుగుతున్నారు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. చూసారా? నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? పొలం అమ్మేసి తెచ్చుకుందాం అనుకున్నారు. తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. వాళ్ళ పొలమే కదా, వాళ్ళే అనుకున్నారు, వాళ్ళే డిసైడ్ చేసుకున్న తర్వాత మరి ఆ డిసైడ్కి లోబడాలా? ఈ లోపల సైతాన్ వాళ్ళని శోధించేటప్పటికల్లా ఏం చేశారంటే ఆ సగం డబ్బులు దాచేసుకొని సగం తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. చూసారా? అది అమ్మకు ముందు నీదే కదా. ఇప్పుడు అమ్మిన తర్వాత ఎందుకు ఇక్కడ ఏమంటున్నారు మంచి మాటలు? నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ విషయమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతుంది. చూసాను. అమ్మిన పిమ్మట కూడా అది నీ వశమే ఉంది. ఇప్పుడు అమ్మారు, ఆ డబ్బులు వచ్చినాయి,
ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు, నేను ఇవ్వడం ఇష్టం లేదంటే ఎవరు అడగరు. కానీ ఇంతకే అమ్మేమని తెచ్చారు. ఇప్పుడు వచ్చిన గొడవ అది. అమ్మిన చర్చ్ అనేది చాలా షార్ప్గా ఉండాలి, చాలా పెర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఉండే యాటిట్యూడ్ని బట్టే ఇప్పుడు ఎక్కడ పునాది రాయిని బట్టే కదా అది ఆధారపడి ఉంటుంది వెనకది. నువ్వే మోసపూరితమైన ఆలోచనలతో, ఆ రాయే మోసపూరితమైన ఆలోచనలతో, దురాశలతో, దుర్మార్గాలతో నిండి ఉంటే మోసపూరితమైన పరిస్థితి ఇంకా చర్చ ఎలా ఉంటుంది. కనుక ఇక్కడ పునాదిగా రాతిని వేసిన వాడు నేనే అని, ఇక్కడ ఎట్లాంటి దురాశలకి, ఎట్లాంటి దుర్మార్గాలకి ప్రేమ, ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క లీడింగ్లోనే ఈ మందిరం అనేది నడిపింపబడుతుంది. ఈ పరిచర్య కూడా ఇప్పటిదాకా అలాగే నడిపింపబడినది. సో ఇప్పుడు ఏంటంటే చాలా షార్ప్గా ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ వచ్చారు అంటే వాళ్ళు పరలోకానికి అర్హులైపోవాలి. ఎందుకు అంటే నేను చూశాను కదా, లీడ్ చేసిన వాళ్ళు ప్యారడైజ్లో ఉన్నారు. దేవుడే ఖచ్చితంగా తీసుకొచ్చి చూపించిన విషయాలు, ఆత్మని నా ఎదురుగుండా పెట్టి చూపించాను. అదే పాపారావు కావచ్చు, మా అమ్మ కావచ్చు, ఇంకా సీతమ్మ కావచ్చు, ఇంకా అదే అనమాట. సో ఏంటి నేను చెప్తున్నానంటే అలా ఉంటుంది ఇక్కడ లీడింగ్, పరిశుద్ధాత్మ లీడింగ్. పరిశుద్ధాత్మతోని మోసం ఆలోచన, ఇక హృదయంలో ఒకటి, బయట ఒకటి, ఇంకా జీవితంలో ఒకటి, ఇంట్లో ఒకటి, బయట ఒకటి, ఇంకెక్కడ ఒకటి, ఇలా ఉండడానికి కుదరదు. అదేదో డెసిషన్ ముందు తీసుకున్నప్పుడే కరెక్ట్గా తీసుకో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఒక మాట, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక మాట, వీళ్ళు ఈ మూలలో ఒక మాట, మా అమ్మ చెప్పిందని ఒక మాట, మా నాన్న చెప్పాడు ఒక మాట, మా తాత చెప్పాడు ఒక మాట, మా వదిన చెప్పింది ఒక మాట. ఇది కాదు, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు అర్థమవుతుందా ఎంత షార్ప్గా ఉండాలో? ఇది అననీయ, సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకు పొలం ఉంది, వాళ్ళు అమ్మేసి అపోస్తులకి ఇద్దామని వాళ్ళు అనుకున్నారు, అమ్మేరు. కానీ సైతానుడు ఈ లోపల వాళ్ళ హృదయంలో ఒక దురాలోచన పెట్టాడు. ఇదంతా ఎందుకు, వాళ్ళకి ఇచ్చారు, కొంత దాసేసుకుందామని దాసేసుకున్నారు. ఇంతకే అమ్మారా అని అక్కడ పేతురు అడిగారు. అప్పుడైనా వాళ్ళు చెప్పాలి, అవును కాదు మేము ఇంకా 100 రూపాయలకు అమ్మాము, మీకు 50 రూపాయలు ఇచ్చాము, 50 రూపాయలు మేము ఉంచుకున్నామని అక్కడైనా రెక్టిఫై చేసుకోవాలా. ఇక్కడ ఎక్కడ వాళ్ళు రెక్టిఫై చేసుకోలేదు. ఇంతకే అమ్మారంటే అంతకే అమ్మామని చెప్పారు, అబద్ధం ఆడారు. ఎక్కడ అబద్ధం ఆడారు, ఏ విషయంలో అబద్ధం ఆడారు, మీకు అర్థమైందా లేదా? ఏమైందో చూడండి. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవుడితోనే అబద్ధం ఆడిదివని వాంతో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలుగు. చూసారా, వినగానే పడి ప్రాణం విడిచిపోయాడు. వినగానే ఏమైంది అక్కడ? ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారందరికీ మిగుల భయం కలిగింది. అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని బాధపెట్టారు. నువ్వు మనుష్యులతో కాదు, దేవుడితోనే అబద్ధమాడావు, అంతే కదా. ఇప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటే మనం అక్కడ అబద్ధం ఆడము, మోసం చెయ్యము, ఏమి చెయ్యము. మీకు అర్థమైందా? ఒకళ్ళని మోసపరచాలని, ఒకళ్ళ జీవితంతో ఆడుకోవాలని, లేకపోతే ఇలాగేం చేయము. ఎప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేసినప్పుడు అబద్ధాలు ఆడాలని, మోసం చేయాలని, ఇంకా రకరకాల పరిస్థితులు ఉండవు. నీవు లోపల ఎట్లా ఉండవు? ఎందుకు అంటే నువ్వు అసలే ఆల్రెడీ పరిశోధింపబడిన రాయివి. అనేక మార్లు దేవుడు నిన్ను ఎక్కడ శుద్ధి చేశారు? ఆ యొక్క అగ్ని అనే కొలిమిలో శుద్ధి చేసి 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 ఆ రాయిని ఇక్కడ నిలబెట్టారు. అంత పర్ఫెక్ట్నెస్, ఒక మందిరం, ఒక సంఘం, ఒక సహవాసం ఏర్పాటు చేయబడాలి అంటే అంత పర్ఫెక్ట్నెస్ అవసరం. అంతవరకు కూడా ఇంకా చూసారా, ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఇక్కడ ఈ పరిచర్య, హ్యాండ్ మినిస్ట్రీస్, అపోస్తుల పరిచర్య. మీకు అర్థమైందా? స్వార్థానికి ఇక్కడ చోటు లేదు.
పరిశుద్ధాత్మని లీడింగ్లోనే ఇది కొనసాగుతుంది. పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తే అలా వెళ్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ యొక్క పేతురు ఏమంటున్నారంటే, అమ్మకు ముందు అది మీదే కదా, అమ్మిన తర్వాత కూడా మీదే కదా, కానీ మీరు ఎందుకు అబద్ధమాడి దేవుడిని మోసం చేయాలనుకున్నారు? నీ లైఫ్ నీ ఇష్టం. ఒక డెసిషన్ నువ్వు తీసుకున్నావు, తీసుకున్న తర్వాత స్థిరంగా డెసిషన్లో ఒక నిబంధనలో కొనసాగాలి. అది నీ లైఫ్, నువ్వు ఇవ్వాలని నువ్వు అనుకున్నప్పుడు నీ లైఫ్ విషయంలో నీకు మళ్ళీ ఎందుకు ఇటు అటు ఎందుకు? నీకు కష్టమో నష్టమో నిబంధనలో కొనసాగితే కదా అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఒక నిబంధన అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నారు. ఇక్కడ కూడా ఎవరు, ఈ అననీయ సఫీరా ఏమనుకున్నారు? పొలం అమ్మేద్దాం, ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేద్దాం అనుకున్నారు. అనుకున్న వాళ్ళు అనుకోకుండా ఏం చేశారంటే, ఈ యొక్క దుష్టుడు ఎప్పుడైతే ఈ దురాలోచన పెట్టారో, అందుకే సహవాసం అనేది అలాగ మనుషుల్ని చెడగొట్టేస్తుంటుంది కొన్నిసార్లు. ఎప్పుడు బ్యాడ్ సహవాసంలో ఉండకూడదు. 10 మంది డ్రంకర్డ్స్ మధ్యలో నువ్వు ఉన్నావండి. 10 మంది డ్రంకర్డ్స్ అంటే వాళ్ళు బాగా తాగే మనుషులు, వాళ్ళ మధ్యకెళ్ళి నువ్వు కూర్చున్నావు. నువ్వు కనీసం ఆ వాసన కూడా నీకు నచ్చదు, కానీ ఆ 10 మంది తాగుతూనే ఉన్నారు. వాళ్ళు నిన్ను ఊరుకుంటారా? ఒకసారి లక్ష్మి గారు అని నాకు ఒక కొలీగ్ ఉండేవారు, చెప్పాను కదా, హెర్బల్ అయితే చాలామంది ఉండేవారు డౌన్లైన్లో, అందులో లక్ష్మి కూడా కావడం. ఆవిడ ఒక మాట అన్నారు, ఎదురుగుండా ఒక కారు వస్తుందండి, మీరు చక్కగా మర్యాదగానే ఇటు నుంచి వెళ్తున్నారు, కానీ వస్తున్నాడు తాగేసి వస్తున్నాడు, వాడు ఎలా వస్తాడో మీకు తెలియనప్పుడు ఆడు గుద్దేస్తాడో ఏం చేస్తాడో, అది మీ తప్పేంటి, ఆడొచ్చి గుద్దేస్తే అది మీ తప్పు ఎట్లా అవుతుంది అని ఒకసారి ఏదో సిచ్యువేషన్లో ఒక పరిస్థితిలో ఆ లక్ష్మి గారు అన్నారు. కరెక్ట్గా ఈవిడ చెప్పారు అనుకున్నాను నేను. నిజమే కదా, కొన్ని యాక్సిడెంటల్గా జరుగుతుంది, దానికి మనం ఏం చేయలేం. కానీ నువ్వు తెలిసి ఒక నిబంధనలోకి నువ్వు వచ్చిన తర్వాత, ఒక నిబంధనలో మళ్ళీ ప్రూవ్ అయిన తర్వాత, మళ్ళా నువ్వు ఎలాగా 10 వైపులు 10 అడుగులు వేస్తావు, 10 మాటలు మారుస్తావు. కనుక ఇది ఏంటంటే దేవుడితో ఆటలాడడానికి లేదు. వన్స్ దేవుడి కోసం నువ్వు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత వెనక్కి నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టి చూసేవాడు శాపగ్రస్తుడు. ఈ యొక్క శుభ్రం చేసుకున్నావు నీ హృదయాన్ని, నువ్వు శుద్ధి చేసుకున్నావు. అక్కడ ఎవరిని నువ్వు పెట్టకుండా అది క్లీన్గా ఉంటే ఇంకా ఉన్న దురాత్మలని ఇది ఓడ్చబడింది. హృదయం శుభ్రంగా ఆ యొక్క చీపురు పెట్టి దేవుడు ఊడ్చేశారు. దేవుడు కార్యం నీలో జరిగిన తర్వాత నువ్వు ఇష్టానుసారంగా గాలికి తిరుగుతానంటే అక్కడ ఏమవుతుందంటే మిగతా దెయ్యాలన్నీ వచ్చి నీలో దూరిపోయి ఇంకా దరిద్రం అయిపోతుంది. తర్వాత నీ పరిస్థితి మొదటి స్థితి కంటే కడవటి స్థితి ఇంకా భయంకరమైపోతుంది. దుష్టుడు అలా దూరిపోయి అలా చెడగొడతాడు. అసలు బాగుపడతానన్న వాళ్ళని ఆడు అస్సలు ఉంటుంది. ఆడితో కూడా ఉండే వాళ్ళకి వాడి పని లేదు. ఎవరైతే కరెక్ట్ డెసిషన్ తీసుకొని కరెక్ట్ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటారో, ఎస్పెషలీ పరిచర్య విషయంలో వాడు ఇంకా రియాక్ట్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళు మారిపోతే ఇంకా వెనకాల చాలామంది మారిపోతారు. అది వాడికి నచ్చదు. అంటే వాడికి వాడే, అదే మొన్న చెప్పాను కదా, వేరుపడ్డ కదా, అప్పుడు ఒప్పుకోడు కదా. ఇప్పుడు వాడి దగ్గర నుంచి వచ్చేస్తున్నారు జనాలు ఇటువైపు, ఆ పార్టీలోంచి పార్టీకి వచ్చేస్తున్నారు. సైతాన్గడి పార్టీ ఒకటి, దేవుడి పార్టీ ఒకటి, 2 పార్టీలు ఇక్కడ. అయితే నువ్వు సైతాన్ పార్టీలో ఉండాలి, లేకపోతే దేవుడి పార్టీలో ఉండాలి. అవే గొర్రెలు మేకలు. నువ్వు ఆ పార్టీలోనైనా ఉండాలి, ఈ పార్టీ. అక్కడో అడుగు ఇక్కడో అడుగు అక్కడో అడుగు, ఇంకా దరిద్రం అయిపోతుంది, చెత్త అయిపోతుంది. డెసిషన్ అనేది ఎప్పుడూ కరెక్ట్గా ఉండాలి. దేవుణ్ణి మోసపరచడానికి లేదు, నీ హృదయాన్ని మోసపరచుకోవడానికి లేదు, పరిశుద్ధాత్మని చీట్ చేయడానికి లేదు, అబద్ధం అస్సలు ఆడకూడదు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు అంత పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకుంటావో నీ లైఫ్ కూడా అంత పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుడి మీద నువ్వు ఆనుకొని ఆధారపడి నీ చెయ్యి ఆయనకి అప్పగిస్తావో ఖచ్చితంగా ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తారు, ఎప్పుడూ వదలరు. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ,
తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ శుద్ధాత్మ ప్రేమ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ విత్ దేవదూత. మీకు అర్థమైందండి? నిన్న ఒక విషయంలో ఏడ్చాను ఆరారా అని కంటిన్యూస్ అవుతున్నప్పుడు, ఏంటి నాయనా ఏంటి పరిస్థితి అని అలాగే పండుకుంటే మళ్ళా నా చెయ్యి టచ్ చేసినప్పుడు కొన్ని ఒక విషయాలు దేవుడు బయలుపరిచాడు. ఏంటి అంటే, ఒక కార్యం జరిగేదానికంటే అంటే ఇప్పుడు మీకు ఒకసారి నేను చెప్పాను ఏంటంటే, లోతైన అనుభవాల్లోకి నడవడం, డీపర్ అలాగా వీధలేనటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనం పూర్తిగా మనం ఖాళీ అయిపోతాం. అది దేవుడు చూపించారు. మనం ఖాళీ చేసేసుకోవాలి పూర్తిగా. గోల్స్ రీచ్ అయిపోయాము, అంతా అయిపోయింది, ఇంకా అటువైపు పరిస్థితి చూసుకోవాలి. వాళ్ళు డెసిషన్ తీసుకుని మనల్ని దేవుడు పెర్ఫెక్ట్ చేసేస్తారు ఫస్ట్ కదా, ముందు మనం పెర్ఫెక్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు అంతా మొత్తం ఖాళీ చేశారు, అది దేవుడు చూపిన విషయం. సో ఇంకా నూతన అనుభవాల్లోకి వెళ్తాం. ఇప్పుడు అంతా మనం ఖాళీగా ఉండే కదా, దేవుడితో ఫుల్లీ నింపబడినప్పుడే కదా. మీకు అర్థమైందా? జరగాల్సినవి ఎట్లా జరగాలి అనే ప్రణాళిక ఏంటి, ఎలా నడిపించాలి, అన్నిటికీ మనం లోబడుతున్నామా, విధేయత చూపిస్తున్నామా, పరిశుద్ధాత్మ ప్రేరేపణకి లోబడుతున్నామా, ఇది చాలా ఇంపార్టెంట్. అది నేను సక్సెస్ అయిపోయాను. మీకు అర్థమైందా? అప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఇవి. సో ఇక్కడ ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికలో అంత ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఒకటి, మన చెయ్యి ఎలాంటి డౌట్ లేకుండా దేవుడికి చేయండి. సహవాసం కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? వ్యభిచారం చాలా ఈజీగా తీసుకున్న వాళ్ళతో నువ్వు వెళ్ళి సహవాసం చేస్తే నీకు అది పాపం అనిపించదు, అంతేనా? నీకు అర్థమవుతుందా? పాపం అంటే భయపడే వాళ్ళ గుంపులో నువ్వు ఉన్నావనుకో, పాపం చేయడానికి నువ్వు భయపడతావు. అది నువ్వు అంత ఈజీగా తీసుకో, ఓహో ఇది పాపం, ఇది చేస్తే నేను అగ్గిలో పడతాను, ఈ భయం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో నువ్వు ఇంకా పాపం జోలికి నువ్వు వెళ్ళవు. ఇది పాపం జోలికి నేను వెళ్ళకూడదు, తాగితే నేను అగ్గిలో పడతాను, ఈ అబద్ధం ఆడితే నేను అగ్గిలో పడతాను, ఈ నిబంధన మీరితే నేను అగ్గిలో పడతాను, ఈ యొక్క పాపం ఈ యొక్క తాగుడు తాగితే నేను అగ్గిలో పడతాను, ఈ వ్యభిచారం అనేది ఇంత ఈజీగా నేను తీస్తే చేస్తే కనుక అది అగ్గిలో పడతానన్న భయం అనేది నీ హృదయంలో ఉండాలి. ఆ భయం ఎప్పుడు వస్తుంది? ఆ సహవాసంలో, భయపడే వాళ్ళ సహవాసంలో నువ్వు ఉండాలి. పాపాన్ని ఈజీగా తీసుకునే వాళ్ళ సహవాసంలో నువ్వు ఉంటే అది పాపంలో నీకు అనిపించదు, అదో సరదాలాగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ భయపడే గుంపులో నువ్వు ఉన్నావో పాపం చేయడానికి నువ్వు భయపడతావు. నీకు అర్థమైందా? సహవాసం అనేది అంత ఇంపార్టెంట్. అందుకే అపోస్తుల పరిచర్యలో అక్కడ సహవాసం ఉండేది. ప్రతిరోజు వారు రొట్టె వేసేవారు, ప్రతిరోజు వాళ్ళు చెక్ చేసుకునేవారు, ప్రతిరోజు వాళ్ళు దేవుడితో నడిచేవారు. మీకు అర్థమైందా? అలాంటి ఒక పరిచర్యలోకి రావాలి, అలాంటి ఒక పనిలోకి, అలాంటి ఒక సహవాసంలోకి రాగలగాలి. అప్పుడు నువ్వు తప్పిపోవడానికి అవకాశం లేదు, తప్పిపోవడానికి అవకాశం లేదు. చూడండి ఇక్కడ, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులు తగ్గ దేవునితోనే అబద్ధమాడుతావని అనగానే అననీయ పడి ప్రాణాలు విడిచి. పేతురు గారు ఎప్పుడు ఆ మాట అన్నారో అననీయ పడి ప్రాణం విడిచి. ఇంతకే అమ్మిత్రా అన్నప్పుడైనా చెప్పాలి కదా, లేదు నాయన మేము ఇంతకు అమ్మాం, ఎంత ఉంచుకున్నాం, ఎంత దాచుకున్నాం, ఎంత ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళదే కదా. అక్కడ అబద్ధం ఎందుకు, అంత చీటింగ్ ఎందుకు, అంత మోసం ఎందుకు, అంత అవసరం లేదు. అక్కడ ఎస్ అంటే స్నో అంటే నో, అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారందరికీ మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పాతిపెట్టేది. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చినప్పుడు పేతురు
మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిట్నే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురనా ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదం మీద పడి ప్రాణం విడిచాను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతిపెట్టారు. సంఘం అంతటికి ఈ సంగతులు విన్న వారందరికీ మిగుల భయం కలిగింది. భయం అనేది చాలా ఇంపార్టెంట్. దైవ భయం లేకపోతే కష్టం అండి. ఆ భయం నీ హృదయంలో, దైవ భయం అనేది ఎప్పుడైతే నీ హృదయంలో ఉండదో నువ్వు ఏ పని చేయడానికైనా, ఏ పాపం చేయడానికైనా నువ్వు సిద్ధపడతావు. నీకు భయం రావాలి. దేవుడు అంటే భయం రావాలి. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అంటే భయం రావాలి. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా లేదండి? ఇప్పుడు ఈయన ఇంతకే అమ్మిత్ర అంటే నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మని మోసపరచడానికి? చూడండి, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పాను. ఆ మాటలు వినగానే ఆయన పడి చచ్చిపోయినాడండి. పేతురు పాదాల దగ్గరే పడి చచ్చిపోయాడు. మీకు అర్థమైందా? అంత పవర్ఫుల్ అండి దేవుని మాటలు. దేవుని బిడ్డలకి అంత పవర్ ఇస్తారు దేవుడు. వాళ్ళు బాధపడితే దేవుడు ఒప్పుకోరు. ఒక క్రమాన్ని నేర్పిస్తున్న పద్ధతిలో, ఒక క్రమంలో, ఒక క్రమమైన పరిస్థితిలో ఒక పద్ధతి నేర్పిస్తున్నప్పుడు ఇది చాలా హార్డ్గా ఉంటాయండి అవి. ఆ ట్రైనింగ్ అనేది పరిశుద్ధాత్ముడు ఇక్కడ నాకు ఇస్తారు, అటువైపు వాళ్ళకు కూడా ఇస్తారు. మీకు అర్థమైందా? ట్రైనింగ్ అనేది అలా ఉంటుంది. శిష్యుడికి మధ్య ఈజీ కాదు, ట్రైనింగ్ కూడా అంత ఈజీ కాదు. దేవుడితోనే ఏంటంటే ఇప్పటి వరకు నేను ఎన్ని కన్నీళ్ళు కార్చాను నాకే తెలుసు, దేవుడికే తెలుసు. అన్ని విషయాలు ఆయన నన్ను క్రమపరుస్తున్నప్పుడల్లా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటాను. ఎందుకు నాయన ఈ పరిస్థితి అని నేను అనుకుంటూ ఉంటాను. ఆ పరిస్థితి ఎందుకు అంటే ఈరోజు ఆ క్రమం అనేది మేము నేర్చుకున్నప్పుడు అది అనేది అనేక మందికి మాదిరిగా ఉంటుంది. ఒక క్రమంలోకి మనం వచ్చేసిన తర్వాత ఇక ఎవ్వరు కూడా నిన్ను మార్చలేరు. ఆ క్రమమైన పరిస్థితిలోకి, పద్ధతిలోకి నువ్వు రావాలి. మీకు అర్థమైందా? వచ్చినప్పుడు ఎవరు నిన్ను మార్చాలన్నా మార్చలేరు, నువ్వు మారాలన్నా మారలేవు. ఆ టైంకి నువ్వు మారాలన్నా మారలేవు. 1,000,000 మంది మధ్య ఉన్న నువ్వు మారలేవు. అలాంటి స్టెబిలిటీ మెంటాలిటీ రావాలి. అదే నాకు ఇచ్చారు ఇప్పుడు దేవుడు. నేను ఎంతమంది మధ్యలో ఉన్నా ఒకేలాగా ఉంటాను. అంటే అది డిస్ట్రాక్ట్ అవ్వదు. ఇంకా అలాంటి ఒక సిచ్యువేషన్లోకి దేవుడు లేపేస్తాడు. గాడ్ మేడ్ మీ స్టౌట్ అండ్ బోల్డ్ హార్ట్. స్టౌట్ అండ్ బోల్డ్. అలాంటి ఒక హృదయాన్ని దేవుడు చాలా నిశ్చలమైన, నిర్మలమైన మనసుతో నింపేశారు. మీకు అర్థమైందా? అందుకని వెనకాల చాలా ట్రైనింగ్ ఉంది. ఎంతో ఏడుపు, పెడబొబ్బలు ఉన్నాయి. ఈరోజు మొత్తం ఖాళీ చేసి పడేశారు. ఒక లోతైనటువంటి అనుభవంలోకి నడిపించేస్తారు. ఇక్కడ మార్పు ఉండదు. ఇంకా ఇదండి సియోనిదిలో ప్రవశీకరం అవతారం. పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఆయనే ప్రూవ్ చేసుకోండి. రాయి వేసిన ప్రూవ్ చేసుకోండి. రాయి ఎందుకు వేస్తారు? దేవుడు అక్కడ సంఘం కట్టాలనే వేస్తారు. పేతుర్ని ఎవరు రాయిగా పెట్టారు? నువ్వు కేఫా అనబడతావు, నీ మీద సంఘం కట్టబడుతుందని ఆ రోజు పేతుడితో చెప్పిన మాట, పదే పదే దేవుడు నాతో చెప్పిన మాట కూడా అదే. మీకు అర్థమవుతుందా లేదా? కనుక పరిచర్యలు అంత ఈజీగా ఉండవండి. ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతానో ఆ పరిస్థితిని కూడా స్టేబుల్ చేస్తారు దేవుడు. ఖాళీ చేసి పడేస్తారు అంతే. ఖాళీ ఆయన ఇచ్చారు, మనం చేసుకోవాలి. బట్ ఎప్పుడైతే మనకు ఆ డెడికేషన్ వచ్చిందో సెట్ అంతా. చూడండి, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి ఇప్పుడు ఏమన్నారు? ఆయన వెంటనే చూసారా ప్రాణం విడిచేసి పడిపోయారు. వారికి అందరికీ మిగుల భయం కలిగిందంట. అప్పుడు పడుచువారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టారు. పడుచువారు లేచారు, ఆ బట్టకి, డెడ్ బాడీకి బట్ట చుట్టారు, మోసుకొని పోయారు. పోయి
పాతి పెట్టారట. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎరుగక. ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు అవసరం అండి. చూసారా, ఒక సంఘం అంటే సంఘం అంత ఈజీగా ఉండదు. అంటే సరిపోయిన వాళ్ళని దేవుడు సెలెక్ట్ చేస్తారు, తీసుకురావాల్సిన టైంలో తీసుకొస్తారు. మీకు అర్థమైంది. నేను ఇప్పుడు ఒక్కరినే ఉన్నానంటే ఒక్కరినే ఉన్నట్టు కాదు, నేను మీకు చెప్పాను ఆల్రెడీ. రావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, జరగాల్సినవి జరుగుతాయి. ఇక్కడ సంఘం అంటే ఒక్కరు ఉండరు, ఒక డెడికేటెడ్ పీపుల్ అంతా కలిస్తే కదా అది సంఘం అవుతుంది. అక్కడ చాలామంది ఎవరోట పడిచోళ్ళు అంటే కుర్రోళ్ళు వచ్చారు, ఆ డెడ్ బాడీ పడగానే తీసుకెళ్లారు, బట్ట చుట్టారు, తీసుకెళ్లారు, పాతారు. ఆ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. అది అన్నమాట. ఏదైనా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో ఎట్లా జరుగుతుందో ఆది అపోస్తుల సంఘంలో అట్లానే జరిగింది. ఇక్కడ చేర్చబడిన వారంతా ఒక ఫ్యామిలీ కిందే వస్తారు. మీకు అర్థమైందా? అక్కడ ఈ చీట్ చేయడాలు, మోసాలు ఇవే ఉండకూడదు. వీళ్ళు ఏం చేశారు? అబద్ధం ఆడుకున్నారు, ఏకీభవించారు అబద్ధం ఆడడానికి. ఇంకంతే, ప్రాణం విడిచి. ఇంకా భయం పట్టదా? భయం మిగతా వాళ్ళకి కొట్టదా? ఎప్పుడైతే ఈ యొక్క భయంకరమైన కార్యం అక్కడ జరిగిందో, ప్రాణం విడవడం అంటే మామూలు ఏంటండి? చచ్చిపోయారు వాడు ఆడిన అబద్ధానికి. కొంచెం చచ్చిపోయారు. మీకు అర్థమైందా? ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడుకొని బతికేవనుకో, రేపు అగ్గిలోన నిత్య నరకం, నిత్యమో అగ్ని. ఎప్పుడైతే ఒకరి విషయంలో ఈ కార్యాలు జరిగాయో చాలామంది అబద్ధం ఆడడానికి భయపడతారు. అవునా కాదా? అవునా కాదండి? ఇప్పుడు వ్యభిచారం ఈజీగా చేస్తున్న వాళ్ళ దగ్గర ఒక కార్యం జరిగిందని, ఓహో వ్యభిచారం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట తీసుకొస్తుంది. అంత ఈజీగా మనం వ్యభిచారం చేయకూడదు. ఇలా జరిగినప్పుడు ఇలా జరుగుతుంది చాలా. అప్పుడు చూడండి, నేను చెప్పేది ఏంటంటే, ఒక పరిస్థితి, ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిని, ఒక అమూల్యమైన అద్భుతమైన పరిస్థితిని మనం అది ఎంత నాస్టీగా అయినా చేసుకోవచ్చు, అది ఎంత పరిశుద్ధంగా మనం తీసుకోవచ్చు. మీకు అర్థమైందా? నువ్వు తాళి కట్టి నువ్వు పడుకున్నావు అనుకో, అది పెళ్ళి అవుతుంది. అది చాలా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. అది చాలా పరిశుద్ధంగా దైవకార్యంగా ఎంచబడుతుంది. నువ్వు వెళ్ళి ఇష్టానుసారంగా 10 మంది దగ్గర పడుకున్నావు అనుకో, దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. ఎంత తేడా ఉంది చూసారా? దీనికి దానికి చాలా తేడా ఉంది. ఆ తేడా గుర్తించలేని వాళ్ళ మధ్య ఆ కార్యం జరిగిందనుకోండి, అది ఎంత విలువైంది, ఆ యొక్క పరిస్థితి అనేది ఎంత విలువైంది, దేవుడు ఏ ఉన్నతమైన ఉద్దేశంతో అది చేశారు, అది ఎందుకోసం అవి నిర్ణయించారు. అసలు ఈ సెక్స్ అనేది దేనికి వచ్చింది? అసలు ఎందుకు సెక్స్ అనేది వచ్చింది? స్త్రీ పురుషుని దేవుడు ఎందుకు చేశారు? అసలు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఇంకొకరిని టచ్ చేయడానికైనా భయపడతావు. అర్థమైందా? నీకు ఆ భయం ఎప్పుడు వచ్చిందో, ఓహో నీకు ఎప్పుడైతే అది ఒక పరిశుద్ధమైన కార్యం, ఈ యొక్క సెక్స్ అనేది అది ఒక పవిత్రమైంది, అది భార్యాభర్తల మధ్య జరిగేది, ఇంకా ఎక్కడా జరిగేది కాదు అని ఒక భయం అనేది నీకు వచ్చిందనుకో, ఇంకెవరిని టచ్ చేయడం కూడా నువ్వు భయపడతావు. నువ్వు అలా చేసిన పక్షంలో నువ్వు నరకానికి పోతావన్న భయం నీలో కలిగిందనుకో, ఇంకెవరినైనా టచ్ చేస్తావు. నీ భార్యని తప్ప నువ్వు ఇంకెవరినైనా టచ్ చేస్తావు అంటే నువ్వు నరకానికి పోతావంటే మరొకసారి ముడతావేటి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు చచ్చారు అని అంటే, ఇప్పుడు అబద్ధం ఆడారు, అబద్ధం ఆడినప్పుడు వీళ్ళు చచ్చిపోయారు, పడి ప్రాణాలు విడిచారు. దేవుణ్ణి మోసపుచ్చడానికి ఎందుకు మీరు దేవుణ్ణితోనే అబద్ధం ఆడేవా అనగానే ఈయన అననీయ ఆయన పాదాలు, పేతురు పాదాల దగ్గర పడి చచ్చారు. అప్పుడు మిగతా చూసిన వాళ్ళందరూ అబద్ధం ఆడుతారు ఇటు, మళ్ళీ చావడానికి ఎవరైనా ఇష్టపడతారు ఇటు. మీకు అర్థమైందా? దేవుడు కొన్ని కార్యాలు ఎందుకు చేస్తారు, ఎందుకు మీకు కొన్ని ట్రైనింగ్లు ఇస్తారు అంటే, ఓహో ఈ విషయంలో మేము ఇంత పర్ఫెక్ట్గా ఉండాలా, ఇది దైవ కార్యాలు. అప్పుడే మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీ జీవితంలో జరిగేదాన్ని బట్టి అర్థం చేసుకోగలుగుతారు. ఏదైనా మనము ఇచ్చేటువంటి పరిస్థితిని బట్టి, గౌరవాన్ని బట్టే దానికి గౌరవం పెరుగుతుంది. మీకు అర్థమైందా లేదండి? నేను చెప్తున్నా, మీకు అర్థమవుతున్నాయా లేదా? దేవుడు దేని కొరకు నిర్ణయించారో అదే జరగాలి, అలాగే జరగాలి. అలా జరిగితేనే అది కరెక్ట్, నీతి అన్నమాట. మీకు అర్థమైందా? నువ్వు నీతి నేర్చుకుంటే, వన్స్ నువ్వు నీతి మార్గానికి అలవాటు పడి నీతి నేర్చుకుంటే, దేవుడు చేయి పట్టుకొని, యేసుప్రభువారి చేయి పట్టుకొని పరిశుద్ధాత్మ లీడింగ్లో నువ్వు వెళ్ళిపోతే
మళ్ళీ నువ్వు పాపం చేయడానికి, అవినీతి మార్గంలో వెళ్ళడానికి నువ్వు భయపడతావు. మనుషులం గనక ఆ యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక ఆ యొక్క సహవాసం నుండి చెదిరిపోకూడదు. చెదిరిపోయిన గొర్రెల్లాగా ఉండకూడదు. తప్పిపోయిన గొర్రెల్లా అస్సలు ఉండకూడదు. అది ఒక మందగానే ఉండాలి. మీకు అర్థమైందా? సహవాసంలో కొనసాగాలి. ఇప్పుడు నాకంటే నాకు అనుక్షణం తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పెట్టేశారు. దేవుడే పెట్టారు. ఎందుకు అంటే అది ఆయన నిర్ణయం. ఒక రాయిని ఇక్కడ వేయాలనుకున్నారు గనక ఆ ఫుల్లీ ట్రైనప్లో, ఫుల్లీ ప్రొటెక్షన్లో దేవుడు పెట్టేశారు. దాటి వెళ్ళడానికి లేదు కదా. సో అట్లాగా ఒక ప్రొటెక్టెడ్ ఏరియాలో చాలా జాగ్రత్తగా దేవుడే నన్ను అన్ని విషయాల్లో ఆదరిస్తూ, కనికరిస్తూ, ప్రేమిస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ, నడిపిస్తూ, ఆలోచనిస్తూ ట్రైనప్ చేశారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఈ సహవాసంలోకి రావాలి. ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని పెట్టేశారు నన్ను. ఈ సహవాసంలో కొనసాగే వాళ్ళు సహవాసంలోనే ఉండాలి, బయటికి వెళ్ళడానికి లేదు. మీకు అర్థమైందా? ఎందుకు అంటే ఇక్కడ పాపం అంటే భయం. పాపం యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఆ యొక్క వచ్చేటువంటి ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి అనేది చెప్పడానికి మేము ఉన్నాము ఇక్కడ. ఎందుకు ఉన్నాము అంటే మేము ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ దేవుడి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం. అప్పుడు మేము చెప్తూ ఉన్నప్పుడు మీరు ఈజీగా పాపం చేయలేరు. మీకు అర్థమైందా? అది ఈజీ గోయింగ్ అవ్వదు. పాపం అనేది ఈజీ గోయింగ్ అవ్వదు. ఎప్పుడు అంటే ఇక సహవాసంలో, దేవుని సహవాసంలో, పరిశుద్ధాత్మని యొక్క సహవాసంలో కొనసాగినప్పుడే నీకు ఆ స్పోర్టివ్నెస్ వస్తుంది. లేకపోతే నీ సహవాసమే నిన్ను చెడగొడుతుంది. మీకు అర్థమైందా? మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలిస్తే అంతవరకు చేసుకోండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎరగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పు ఆమెను అడిగాను. అందుకే ఆమె అవును ఇంతకే అని చెప్పాను. 3 గంటల తర్వాత ఆయన భార్య కూడా వచ్చింది లోపలికి. ఇంకేంటి, పేతురు మళ్ళీ అడిగారు, ఇంతకే అమ్మారా ఈ పొలాన్ని అని. అవును ఇంతకే అన్నారు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిని పెట్టిన వారి పాదములు వాకిట్నే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. చూసారా? పేతురు పెట్టిన పాదాలు, పేతుని పాతి పెట్టిన వారి పాదాలు ఇక్కడే ఉన్నాయి, నిన్ను కూడా మోసుకొని వెళ్తారనగానే పడి చచ్చిపోయి ఫినిష్. ఒక పరిచర్య యొక్క ట్రైనింగ్ అనేది అలా ఉంటుంది. చూసారా? అసలు ఇప్పుడు ఎవరైనా అబద్ధం ఆడతారు అక్కడ? ఎవరైనా అబద్ధం ఆడతారా? భయం స్టార్ట్ అయింది వాళ్ళకి. నువ్వు టచ్ చేస్తే తాళి కట్టాలి అంటే ఎవరినైనా టచ్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఆ బుద్ధి ఉంటుందా? యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే దేవుని యొక్క నీతి అనేది మనలోంచి బయటికి వెళ్ళాలండి. మళ్ళీ దేవుడే ఆ తాళి నువ్వు ఈజీ గోయింగ్ అని కట్టేవనుకో, రెండోసారి నువ్వు ఎవరికైనా తాళి కడతావు. అది ఎంత హార్డ్ పరిస్థితులు, ఎంత కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయో తెలిసిన తర్వాత మళ్ళీ అసలు ఆ జోలికి వెళ్ళవు. నేనేంటంటున్నానంటే దేవుడితో పరిస్థితులు అలాగ ఉంటాయి. ఆ యొక్క ఏదైనా విషయంలో అబద్ధం ఆడాలి అని ఎవ్వరు కనీసం ఊహల్లో కూడా రానివ్వరు. ఎందుకంటే అది చూసిన వాళ్ళు ఎవరైనా రానిస్తారా? దైవ కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత ఏంటి, ఆయన నీతి ఏంటి, ఆయన మార్గం ఏంటి, అది ఎంత హార్డ్, ఎంత టఫ్, లోకమంతా పోతున్నట్టు ఉండదు కదా, అది ఇరుకు మార్గం.
విశాలమైన మార్గం కాదు, మనకు నచ్చినట్టల్లా నచ్చినప్పుడు తోచినట్టు చేయడానికి. ఇబ్బంది కొలిమిలో పరీక్షించడం అన్నా, అగ్ని కొలిమిలో పరీక్షించడం అన్నా అదే. అప్పుడు భార్య విలువేంటి, భర్త విలువేంటి, ఆ తాళి విలువేంటి, ఒక బంధం విలువేంటి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఆ ట్రైనింగ్ అలా ఉంటుంది అన్నమాట. అలాగే ఒక అబద్ధం ఆడితే వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి చూడగానే పరిశుద్ధాత్మని మోసపుచ్చారా, దేవుడితోనే అబద్ధం ఆడడానికి ఎలా అనుకున్నాం అనగానే ఆయన చచ్చారు. పరిశుద్ధాత్మనే మోసపుచ్చాలనుకున్నారు అనగానే ఈవిడ చచ్చిపోయింది. జాగ్రత్తగా ఈ యొక్క యవ్వన బిడ్డలు వచ్చి వాళ్ళని మోసుకొని వెళ్ళి పాతిపెట్టారు. చాలా పెర్ఫెక్ట్గా ఉండాలండి. దేవుడితో ఆటలాడడానికి లేదు, ఆషామాషి అసలే లేదు. తప్పించుకుందామన్నా లేదు. దైవ ప్రణాళికలకు నువ్వు వచ్చేసావు, ఇంకా తప్పించుకొని ఎక్కడికి పరిగెడదామన్నా తెలుస్తుంది కదా మనకి. పిల్లక పట్టుకొని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. మీకు అర్థమైందా? సో దేవుడి ప్రణాళికల్లోంచి పారిపోవడానికి ట్రై చేయకండి. ప్రణాళికలో కొనసాగండి. చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా మీ జీవితాలు తీర్చిదిద్దబడతాయి. ఈ భూమి మీద తీర్చిదిద్దబడతాయి. నిత్యత్వంలో కూడా మీరు. అందుకే దైవ ప్రణాళికల్లోంచి తప్పించుకొని ఎవరు వెళ్ళకండి, దైవ చిత్తంలోంచి వెళ్ళకండి. దేవుని ప్రణాళికలో దైవ చిత్తంలో కొనసాగండి. దేవుడి దగ్గర గొప్ప మేలు పొందుకో. ఈ యొక్క సహవాసానికి ఆహ్వానిస్తున్నాం ప్రభు పక్షంగా. మీకు అర్థమైందా? చూడండి, ఆ పడిచి వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతిపెట్టిరి. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగెను. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అపోస్తులు చేర్చారు. వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపంలో ఉండేది. వన్స్ ఈ సహవాసంలోకి వచ్చేవారు ఏక మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ఏక మనస్సు, దైవ కార్యాలు జరగాలి, అనేకమైన ఆత్మలు రక్షింపబడాలి. ఇంకా అప్పుడు శిఖరం అవతర సూచక్రియలు కాదు, మహత్కార్యాలు కాదు, ఎన్నో అద్భుతాలు జరగడం మనం చూస్తాం. ఎప్పుడైతే ఫుల్లీ డెడికేటెడ్గా దేవుడి కొరకు మనం వర్క్ చేస్తామో, దేవుడి పనిలో కొనసాగుతామో, ఇంకా ఒకవేళ అట్లాంటి ఆ విధంగా వచ్చినటువంటి విజయాలను కూడా మనం సొంత విజయాల కింద తీసుకోం. అద్భుతాలు జరిగినంత జరుగుతాయి. దేవుడు ఒక పరికరంగా వాడుకున్న తర్వాత మరి అద్భుతాలు జరగకుండా ఎందుకుంటాయి కదా? దేన్ని బట్టి అతిశయించడానికి లేదు. కానీ ఈ యొక్క దేవుడి విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీకు అర్థమైందా? ఉన్నప్పుడు ఇంకా ఆ యొక్క సహవాసంలో చేర్చబడిన వారంతా కూడా నిత్యత్వానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నరకం నుండి తప్పింపబడ్డానికి కూడా అవకాశం ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.